హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలల్లో క్లౌడ్ బర్స్టులు వచ్చి కొండ చర్యలు ఇరుసుకపడి ఊర్లు ఇండ్లకిండ్లు కొట్టుకుపోవుడు మునిగిపోవుడు నడుస్తుంది కదా. 6 నెలలనే కొన్ని వందల మంది ప్రాణాలు పోయినాయి. ఇక అదట్లో పెడితే ఆ క్లౌడ్ బర్స్ట్లు, ఫ్లాష్ ఫ్లడ్స్ చేయబట్టి ఓ పెద్ద స్మగ్లింగ్ మాఫియా సంగతి బయటపడ్డదో వల్ల. చూస్తున్నారా వరద నీళ్ళ మొద్దులు ఎట్లా కొట్టుకొస్తున్నాయో. సేమ్ టు సేమ్ పుష్ప సీన్ మా సీన్ తీయరాదు, ఈ సీన్ పెట్టరాదు అనుకోరాదు. ఇంకా చూడు ఎట్లా కొట్టుకొస్తున్నాయో. మనకిట్లా దూరంకి వెళ్ళి చూస్తుంటే ఏదో చెదారం లెక్క అవపడుతున్నాయి కానీ ఒక్కొక్క మొద్దు 7-8 ఫీట్ల పొడుగుండి అల్కగా 6-7 క్వింటాల వజన్ ఉంటది కావచ్చు. ఇంకా పెద్ద చిన్న దుంగలు కూడా కొట్టుకొచ్చి డ్యామ్ గేట్ల కాడ ఆగుతున్నాయి. క్లౌడ్ ఫారెస్టులు, ఫ్లాష్ ఫ్లడ్లు చేయబట్టి హిమాచల్ ప్రదేశ్ లో వారే చినాబు, రావి నదులకు వరదలు వస్తుంటే ఆ వరదలలో నీళ్లతో పాటు మొద్దులు కొట్టుకొస్తున్నాయి. ఇట్లా మొత్తం గుట్టల మీద, కొండల మీద అంతా కొట్టి పెట్టట్టు చెట్లన్నీ. గట్టిగా వానలు కొట్టే వరకు ఆ కొండ చర్యలు ఇరుసుకపడి నీళ్లతో పాటు జారుకుంటూ నదిలే కలిసి వస్తున్నాయట. మరి అక్కడ ఇంత కథ నడుస్తుంటే అక్కడి పోలీసు వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో కానీ వాళ్ళు కనిపెట్టినా చూసి చూడనట్టు ఊకొని చెప్పకున్నా స్మగ్లింగ్ మాఫియా గుట్టు ప్రకృతే బయటపెట్టింది ఇట్లా. మరి ఇవి ఏమేం చెట్ల మొద్దులు ఎంత ఇలువయో కానీ ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాలలో అడుగులే లేకుండా పోతం పెడుతున్నారు స్మగ్లర్ గాళ్ళు. ఒక అందుకు చూస్తే హిమాచల్ ప్రదేశ్ లో వరదలు వచ్చుడు కూడా మంచిదే అనుకోవాలి. గుట్టల మీద చెట్లు లేకుండా చేసిరు కాబట్టి వానలు కొట్టంగానే రాళ్ళన్నీ కొట్టుకొస్తున్నాయి. చెట్లుంటేనేమో జారకుండా ఆపుతుండే, కానీ కూసున్న కొమ్మని నరికినట్టు మొత్తం చెట్టే అవపడకుండా చేస్తే ఇంకేముంటది. మరి చూసినాకనన్నా మొద్దు నిద్రలకి వెళ్ళి మేల్కొని ఉన్న మొద్దులనన్నా కాపాడుతారో లేదో ఇంకా నడవనిస్తారో. కంటిన్యూ అయితే మాత్రం వచ్చేసారి కల్లా రాష్ట్రాలే కొట్టుకుపోయేటంత వరదలు వస్తాయి అంటున్నారు ప్రకృతి గురించి అర్థమైన వాళ్ళు.